అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పొద్దైతుంది. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 ఇచ్చిండ్రు. 420 హామీలు ఇచ్చిండ్రు. ఏవయ్యా సారు అని అంటే అన్ని చేసేసినాం అయిపోయినాయి అని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. ఇంకేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ 2 ఏళ్ల పొద్దులో ప్రజలలో తిరిగింది లేదు, ప్రజల సమస్యలు తెలుసుకున్నది లేదు, ప్రజల దగ్గరికి పోయింది లేదు. ఆఖరికి ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో తిరగడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడ్డది. ఆ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలలో తిరగడానికి గజగజ వణుకుతున్నారు, చెమటలు పడుతున్నాయని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మనం కల్పించి చెప్పింది కాదు, ఇంకెవరో మాట్లాడింది కాదు, స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన ముచ్చట. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యే మాట్లాడిన ముచ్చట. ఏమంటాడు? పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండడం ఇష్టం లేదు, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే ఓరుస్తలేరు అని చెప్పేసి మాట్లాడతారు కదా. అదే పాలమూరు బిడ్డ, అదే పాలమూరు ఎమ్మెల్యే, అదే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మీ మీద చేసిన వ్యాఖ్యలు, మిమ్మల్ని విమర్శించిన తీరు, మీ మీద చేసిన ఘాటు వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారనేది యావత్తు తెలంగాణ సమాజం ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. దాదాపు బడ్జెట్లో ఎన్నో కోట్లు పెడితిరి. ఆ బడ్జెట్లో పైసలు ఏడవైనాయో తెలియదు. బడ్జెట్లో పెట్టిరు పేరుకు కానీ రిలీజింగ్ లేదు, ఫండ్స్ లేవని చెప్తాను. మరి ఫండ్స్ లేవని చెప్తున్నోళ్ళు 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిరు కదా. 2.50 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు కదా. 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిరు కదా. మరి ఈ అప్పులన్నీ ఆడబోయినాయి. ఏమనంటే మిత్తి కట్టుకుంటూ పోతానమంటారు. మిత్తిలట నెలకు 2,000 రూపాయలు, నెలకు 2,000 కోట్ల రూపాయలు కడుతుర్రట. ఈ 2,000 ఇంటూ 24 నెలలు వేసుకోండి. 24 నెలలు ఇంటూ 2,000 కోట్లు వేసుకుంటే ఎంత అవుతాయి? మొత్తం మీద 24 ఇంటూ, ఇది ప్లస్ కాదు, 24 ఇంటూ 2,000 రూపాయలు వేసుకుంటే ఇక్కడ 48,000 కోట్ల రూపాయలు అవుతాయి. కానీ వీళ్ళు చేసిన అప్పులు ఎన్ని? 2,50,000 కోట్ల రూపాయలు కదా. ఇంకా పెరిగినాయి, ఇంకా తీసుకొస్తారట ఈ అప్పులు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు ఈక్వల్ టు రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే చేసి పడేసిండు. అందుకే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నిలదీస్తూ ఉన్నాడు, స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేని నిలదీస్తూ ఉన్నాడు. ప్రజల నిలదీసుడు కాదు ఇక్కడ. ప్రజల నుంచి ఆల్రెడీ వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రజల నుంచి ఆల్మోస్ట్ తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద. ఇలా ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత వేరు, రేవంత్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకత వేరు. రేవంత్ రెడ్డికి వచ్చిన వ్యతిరేకత ప్రభుత్వం మీద పడుతుందేమో. రేవంత్ రెడ్డి అసమర్థుడు, రేవంత్ రెడ్డి ఒక చేతగాని సీఎం, పాలన చేతగాని ముఖ్యమంత్రి అని చెప్పేసి ఎప్పుడో ముద్ర పడిపోయింది, అయిపోయింది. ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడవైనా నిలదీస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఇలా ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడుతున్నాడు కదా. ఎమ్మెల్యేల కంటే ముందుగాల ఈ పరిస్థితులు ఫేస్ చేసింది ఎవరు తెలుసా? కాంగ్రెస్ చిన్న చిన్న కార్యకర్తలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసి 10 ఏళ్ల పొద్దు కాంగ్రెస్ జెండా ఇడవకుండా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు ఉంటారు చూడు, కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిన కార్యకర్తలు. వాళ్ళు అసలైన అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు. స్టిల్ నౌ ఇప్పటికీ తెలంగాణ పల్లెలల్లా ఇప్పటికీ తీవ్రమైన అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు. ఊళ్ళో తిరగలేకపోతా ఉన్నారు. ఏదో తప్పు చేసినట్టు అయిపోయింది. అవు మరి తప్పు చేసిండ్రు. ఎందుకు తప్పు చేసిండ్రు తెలుసా? కాంగ్రెస్ పార్టీకి ఇట్లా చేస్తుందని తెలియక తప్పు చేసిండ్రు. అప్పటి కాంగ్రెస్ వేరు, ఇప్పటి కాంగ్రెస్ వేరు అనుకోని తప్పు చేసిండ్రు. ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు నెరవేరుస్తారేమో అని చెప్పేసి తప్పు చేసిండ్రు. కానీ అసలు ముచ్చట అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎవరి సీట్లల్లో వాళ్ళు కూర్చున్న తర్వాత అర్థమైంది, అయ్యో అనవసరంగా కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగినమే, ఇలా ప్రజలలో తిరగలేని పరిస్థితి ఉన్నది. మన పరిస్థితి, మన బతుకులు గిట్లయిపోయినాయి. ఏదైనా ఊళ్ళే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి తిరుగుదామన్నా ఆగం కావాల్సిన పరిస్థితి. ఏడుకు పోయినా ఓ ముసలావు అడుగుతుంది, ఏమాయనో పిల్లగా అప్పుడేమో ఓటేయమని తిరుగుతివి,
ఇప్పుడు 4,000 పింఛన్ వస్తుందని చెప్తివి, గవే 2,000, ఆ 2,000లో 2 నెలలు ఎగనే కొడుతుంది అని చెప్పేసి రైతులు అడిగారా? ఏమాయ వకీల్ సాబ్ వచ్చినావు ఆనాడు ఓట్లేయిరి అని చెప్పేసి పాంప్లెట్లు పట్టుకొని తిరిగితివి కదా, మోకాల చిప్పలరగదాకా మా చుట్టూ తిరుగుతీవి కదా, మరి ఏమాయ 15,000 రైతు బంధు? ఆ రైతు బంధు 15,000 కాదు కదా, కేసీఆర్ ఇచ్చిన గా పైసలు కూడా ఇస్తలేరు, 2 విడతలు ఎగ్గొట్టి 1 విడత ఇచ్చింది, ఏమాయ రైతు భరోసా అని అడగరా? ఇంక ఇచ్చిన గ్యారంటీలను అడగరా? గ్యాస్ బుడ్డు గురించి అడగరా? తులం బంగారం గురించి అడగరా? ఉచిత కరెంటు గురించి అడగరా? యువతులు స్కూటీలు అడగరా? విద్యా భరోసా కార్డు అడగరా? ఆరోగ్యశ్రీ పేరు చెబితే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు పెంచుతామని చెప్పిండ్రు. ఆరోగ్యశ్రీ సేవలు, ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించకపోయే వరకల్లా ఇప్పటికీ హాస్పిటల్ సిబ్బంది ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసుకున్నారు, బంద్ చేసుకున్నారు. ఈ పరిస్థితి ఇవన్నీ అంశాల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమాయే గ్రామాలకు నిధులు లేవు, పట్టణాలకు నిధులు లేవు, గ్రామాలలో పట్టణాలలో ఖర్చు పెడితేనే ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత ముందడుగు పోతుంది, పల్లెలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు జరగలే, పల్లెలకు రావాల్సిన బడ్జెట్ నిలిచిపోయింది, కనీసం వీధి దీపాలు లేని పరిస్థితి, స్ట్రీట్ లైట్లు కూడా వేయలేని పరిస్థితి ఉన్నదట, ఏత్తలేరట. మరి ఎందుకు ఎత్తారో తెలియదు. వాళ్ళు ఎందుకు ఎత్తారు చెప్పురి? వీళ్ళ కొట్లాడాలి వీళ్ళకే, వీళ్ళ పంచాయతీలు వీళ్ళకే, వీళ్ళ వాటాలు వీళ్ళకే, ₹2 కాడ తేడా అత్తే కూడా రచ్చకెక్కుతుంది. అట్లా అత్తనే మంచిది లేన్రి, ఎందుకంటే తెలంగాణ సమాజానికి తెలుస్తుంది కదా ఎవరు ఏసొంటోళ్ళు అనేది. వీళ్ళు పంపకాలలో లొల్లు పెట్టుకొని, కొట్లాడలు పెట్టుకొని, జౌడాలు పెట్టుకోనికి టైం సరిపోతుంది. గ్రామాలు పట్టణాలు సీతక్క ఏమైనా మాట్లాడితే వీళ్ళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో మాట్లాడుతుంది, కాంగ్రెస్కు ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్నే గెలిపించారు కదా, మరి ఏ పార్టీ అభివృద్ధి జరిగింది? ఇలా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి వచ్చి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తాంది అక్క. గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామాల అభివృద్ధి చూసుకునే మంత్రిగా ఆమె ఉన్నారు, ఇలా కనీసం పట్టించుకునే పాపాన ఓతలేరు. రైట్, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని అనుకోవాలి. ఇన్నొద్దులకెళ్ళి చాలా మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తిరు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఒంటరి అయిపోయినరు, మంత్రులు ఆయన వైపు లేరు, ఎమ్మెల్యేలు ఆయన వైపు లేరు, ఎవరు ఆయన వైపు లేరు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఆర్టికల్ రాయించుకున్నారు కూడా. మనం చూసినాం ఆ ఆర్టికల్ కిట్టన్ ఎంత ముద్దుగా రాసుకొచ్చిండు, కాకపోతే అందులో రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిండ్రు. అయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. గ్రామాలల్లో అడుగెట్లా పెట్టమంటారు, నిధులు విడుదల చేస్తలేరు, 119 నియోజకవర్గాలకు కలిపి అధికారులకు గల జీతాలు ఇచ్చినట్టు టంచనగా నెలకు 5,000 కోట్ల రూపాయలు నియోజకవర్గాలకు మంజూరు చేస్తే ఇలా గ్రామాల అభివృద్ధి అయితే, పట్టణాల అభివృద్ధి అయితే, అభివృద్ధికి నోచుకుంటే ముందడికి పోతాయి. ₹1 ఇస్తలేరు, 1,00,000, 2 లక్షల పనులకు కూడా చేయలేకపోతాన్నాం, మేము ఊళ్ళల్లో అడుగు పెట్టలేకపోతాన్నాం, పెండిళ్ళు పేరెంటాలు సావులకు తప్ప ఇంకా దేనికి పోలేకపోతా అన్నాం, ఆగమైతుంది పరిస్థితి అని చెప్పేసి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యే ఇలా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నిలదీస్తూ ఉన్నాడు. ఏమైనాయి? ₹1 విడుదల చేస్తలేదు గ్రామ పంచాయతీలకు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి గ్రామ పంచాయతీల పరిస్థితులు. సాఫ్ సఫాయి కార్యక్రమాలు నడుస్తలేవు, ఆ కార్యక్రమాలు చేసేటోళ్ళకు జీతాలు వస్తలేవు, నెలల నుంచి గ్రామ పంచాయతీ సెక్రటేరియట్లకు జీతాలు వస్తలేవు, గ్రామాలలో పనిచేసేటోళ్ళకు జీతాలు వస్తలేవు. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా ఊళ్ళల్లో అడుగుపెట్టలేకపోతాన్నాం, మేము ముఖం ఎత్తుకోలేకపోతాన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తుండ్రు, ఏడబెడుతుండ్రు. 2,50,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిరు కదా, ₹1 ఇయ్యలేదు, ₹1 అభివృద్ధి కోసం ఖర్చు పెట్టలేదు, ఏం చేస్తుర్రని చెప్పేసి రేవంత్ రెడ్డిని నిలదీస్తా ఉన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. గతంలో అనిరుద్ధ్ రెడ్డి నిలదీసిండు, అంతకంటే ముందుగాల రాజగోపాల్ రెడ్డి నిలదీసిండ్రు. ఇట్లా ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డిని నిలదీసుకుంటా ముందడికి పోతా ఉన్నారు. ఏం చేస్తారు మీరు పైసలన్నీ, ఏడబెడతారు మీరు పైసలన్నీ అని చెప్పేసి. పోయిన నియోజకవర్గాలకు పోతాయి, మంత్రుల నియోజకవర్గాలకు బిల్లులు పోతాయి, మంత్రుల నియోజకవర్గాలకు పైసలు పోతాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఆగమైతా ఉన్నాయి. మళ్ళీ ఆ మంత్రుల నియోజకవర్గాలకు పైసలు పోతే మన ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలకు పెడతారంటే అది లేదు, ఎటు పోతున్నాయో తెలియదు.
రైట్, మొత్తం మీద ఇది రేవంత్ రెడ్డికి షాక్ అని చెప్పుకోవాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి రేవంత్ రెడ్డిని నిలదీసుకుంటా ముందడికి పోతా ఉన్నారు. ఇంకో మంత్రి కూడా మొసమరనీయకుట చేసిండ్రు రేవంత్ రెడ్డికి. దాంతో రేవంత్ రెడ్డి షాక్లో ఉన్నారు. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శ్రీనాథ్.